అన్నాడు పొద్దునే, వాళ్ళ పొద్దునే ఒక జీవో ఇచ్చారు, ఉందండి మీ దగ్గర. ఈనాడు రామోజీరావు గారి అబ్బాయికి 90 లక్షల రూపాయలు కార్తీక దీపోత్సవం అని ఈటీవీలో ఒక ఐటమ్ వచ్చిందంట, ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమం మధ్యలో గవర్నమెంట్ పథకాల గురించి ఇచ్చి సచ్చినట్టు కూడా పట్టదు, గవర్నమెంట్ పథకాల గురించి ప్రచారం చేశాడంట. కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమంలో 90 లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్, డబ్బు రిలీజ్ చేస్తా ఇవాళ జీవో ఇచ్చారు. ఇన్నాకడే ఇక్కడ ఉండాలి, ఇక్కడే చూశాను జీవోని, ఎవడో పాత్రికేయ మిత్రుల దగ్గర వాళ్ళే ఇచ్చారు. చూడండి, పీజీ చేసినట్టున్నారని చెప్పని. మరి రాయికి ఏం చేస్తారు? ఇంత పెద్ద పెద్ద అక్షరాలు 1-10 విషం కక్కుతా, రాయికి ఏం చేస్తారు? విషం కక్కడమే కదా. కార్తీక దీపోత్సవంలో గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు, పొడిచిన పథకాలు లేవు, అన్నీ శటకోపాలే ప్రజలకి. ఎప్పటి నుంచో వచ్చే పెన్షన్ తప్పితే ఏంటి ఇచ్చినది ఏముంది గవర్నమెంట్? అసలు పెన్షన్ తప్పితే ఏముందంటున్నా? అన్నీ మోసాలే కదా. రైతు భరోసా అని 20,000 ఇస్తాన్నావు, ఏమిచ్చావు? 2 ఏళ్ళు అయిపోయింది, 40,000కి ఏమిచ్చావు? 5,000 రూపాయల 40,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 5,000 రూపాయలు ఇచ్చావు ఇప్పుడు దాకా. రేపేదో పొడుతా అని మళ్ళీ ప్రకటనలు ఇస్తున్నావు, 19వ తారీఖు ఏదో పొడుతానని. 20,000 ఏమన్నావు? మోడీ ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తాన్నావు కదా. ఏమంటారు దీన్ని? ఓట్లు కన్నాలు వేయటం అంటారా అనరా? నాటు భాషలో, రైతువారీ భాషలో, మట్టి పిసుక్కుని వ్యవసాయం చేసేవాడి భాషలో ఓట్లకు కన్న వేయటం అంటారా అనరా? దీన్ని ఏమంటారు? రైతులు ఇదే అనుకుంటారు. అన్నీ శటకోపాలు పెట్టి పంగనామాలు పూసి అవి ప్రకటనలు ఇచ్చారు. ఏం ప్రకటనలు ఇచ్చారు? కార్తీక దీపోత్సవానికి 90 లక్షల ఈనాడుకి. ఇవాళ మరి నేను డీజీపీ గారిని అడుగుతున్నా, మరి ఈ పాపాత్ముల మీద మరి కేసులు ఉండవా? పోలీసులే ఇంతవరకు ముద్దాయిని తేల్చకపోతే వీళ్ళు మొత్తం ముద్దాయిని తేల్చేసి అప్పుడే శిక్షలు కూడా వేసేస్తున్నారు కదా, ట్రైల్ నడుపుతున్నారు కదా. మరి వీళ్ళ మీద ఎవరి దగ్గర మూర్తి మీద కేసు ఉండదా? TV5 ఓనర్ మీద కేసు ఉండదా అంట? ఈ మహానాడు మీద ఉండదా? ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి మీద కేసు ఉండదా అంటాను. ఎందుకు ఉండవు? ఎందుకు ఇతను ఒక్కడి మీదే కేసు? కారుమూరు వెంకటరెడ్డి మీదే ఎందుకు కేసు? వెంకటరెడ్డి అన్నదేంటి? ఒకే ఒక్క మాట, ఇన్ని విద్వేషాలు, అనుమానాలు, ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంటే, సతీష్ కుమార్ అనే ఆయన మృతదేహం దొరికిన మరుక్షణం నుంచి ఇంత తప్పుడుగా ప్రవర్తిస్తుంటే ఇది ప్రభుత్వ హత్యగా మాకు అనుమానంగా ఉందంటాం తప్ప అన్న. మరి వీళ్ళు చేసేదేంటి? ఈ మొత్తం ఏంటిది? ఇది ఈ పాపం అంతా ఏంటి? ఈ పాపం అంతా ఏంటంట? చూడు, ఈడెవడం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ లోపల ఇద్దా కేసు కట్టి ఎత్తికెళ్ళరా ఇంటికి వచ్చి, ఎఫ్ఐఆర్ కాపీ కానీ అరెస్ట్ చేసినట్టు ఆధారం కానీ వాళ్ళ భార్యకి ఇవ్వకుండా ఇంట్లో పడుకునే పొద్దున ఎందుకు ఎత్తుకురారు? కొడుకు కానీ భార్యకి కానీ చెప్పకుండా. తెలుగుదేశం పార్టీ ఇది, తెలుగుదేశం పార్టీ వెబ్సైటు ఏమంటాడు? పాత్రదారులు పనయ్యాక పరిటాల నుంచి పరకామణి దాకా పాత్రదారులు పనయ్యాక పరలోకానికే. కేసులో సాక్షి గల్లంత అయితే నేరగాళ్ల నేరం నిరూపితం కావడం కష్టమే. చదువు లేకపోయినా కరడగట్టిన నేరగాడిగా ఈ విషయం ఆ రాజకీయ నేరస్తుడికి బాగా తెలుసు. అందుకేనేమో కేసు కొలిక్కి వస్తుందని అనుకున్న టైంలో సాక్షి చచ్చిపోయాడు. పరిటాల రవి కేసు నుంచి నేటి దాకా అందరూ అదే ఫార్ములా. కిందేమో సతీష్ ఫోటో వేస్తారు, చూడండి, ఆయన చనిపోయిన ఆయన ఫోటో వేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేస్తారు, వివేకానంద రెడ్డి ఫోటో వేస్తారు, పరిటాల రవి ఫోటో వేస్తారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్. మరి ఈ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని తెల్లారుజామున వెళ్ళి వాళ్ళ కొడుకు కానీ భార్యకి కానీ కాగితం చేతిలో పెట్టకుండా ఎత్తుకురారా అన్న.
ఎందుకు ఎత్తుకురారు? ఇది చూడండి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్. సతీష్ కుమార్ హత్య వెనక వైసీపీ గజదొంగల ముఠా ఉంది. పట్టాభి ఆయన ఎవరు బోషడికి అంటాడు మాట మాటకి. ఆ బోషడికి అయినా ఈయనగా ఆయన బోషడికే పట్టాభి గారు. ఎందుకంటే సార్ బోషడికే అంటే ప్రేమగా పిలుచుకున్న మంచి మాట అని చెప్పారు. అప్పుడు ఈనాడు, జ్యోతి అందరూ కూడా అదే చెప్పారు. టీవీ మూర్తి గారు కూడా ఇదే చెప్పారు. బోషడికే అంటే ముద్దుగా పిలుచుకునేదని. అందుకే చెప్తున్నా, ముద్దుగా బోషడికే అనే బోషడికి పట్టాభి గారు ఆయన ఏమంటాడు చూడండి. సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజదొంగల ముఠ. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన తిరుమల హుండీ చోరీల ఘటనలో కీలక సాక్షి అయిన సతీష్ది ఆత్మహత్య కాదు, అది పక్కాగా జరిగిన హత్య. సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజదొంగల ముఠా ఉంది. నాడు బాబాయిని హత్య చేసి గుండెపోటాన్ని నమ్మించారు. సతీష్ కుమార్ను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయించి దాన్ని ఆత్మహత్యాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 14వ తారీఖు రాత్రి 10 గంటలకి. చూడండి, ఇంకా అప్పటికి పోలీసులు ఏం చెప్పలా. శవ పంచనామా కూడా, పోస్ట్ మార్టం కూడా ఇంకా అయిందో లేదో తెలియదు. పోలీసులు కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి ఈ పట్టాభిని లోపలేరా? ఈ పట్టాభితో మాట్లాడించిన పార్టీ తెలుగుదేశం పార్టీ హోల్ అండ్ సోల్ ఓనర్, దాని ప్రెసిడెంట్ని కనీసం వాళ్ళ భార్యకి కానీ కొడుకు కానీ చెప్పకుండా ఎత్తుకురారా? ఇతరులు ఎవరో వాళ్ళని ఎత్తుకురావాలి కదా డీజీపీ గారు. ఇది చూడండి, ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డిని ఎత్తుకెళ్ళిపోయినట్టు ఎత్తుకెళ్ళిపోవాలి కదా. సాక్షులు ఎందుకు కేసు జగన్ వరకు వెళ్తోంది అనగానే, చూడండి, కేసు జగన్ వరకు వెళ్తోంది అనగానే సాక్షులు ఎందుకు మరణిస్తారు? పరిటాల రవి వివేక హత్యలకు నుంచి పరకామణి చోరీ వరకు అదే జరుగుతోంది. పరకామణి చోరీ కేసులో కీలక సాక్షి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను హత్య వెనుకున్న బిగ్ బాస్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, సతీష్ కుమార్ గారి ఫోటో, మొత్తం పరిటాల రవి గారిది, వివేకానంద రెడ్డి గారిది, సతీష్ కుమార్ గారిది, ముగ్గురు ఫోటోలు వేసి నవంబర్ 16వ తారీఖున ఉదయం 9:18 మరి ఎయిరా టీడీపీ అధ్యక్షుని, టీడీపీ పార్టీ ఓనర్ని లోపలేరా? ఇది విద్వేషాలు రెచ్చగొట్టడం కింద రాదా అంటున్నా. ఆయన కమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లు కదా, మరి కులం కనబట్టలేదా? కుల విద్వేషాలకు రావా? అనుమానం అడుగుతున్నా, అనుమానంగా అనుమానం నివృత్తి చేయండి. రాదు. ఇంకోటి చూడండి, ఇంకోటి బయలుదేరాడు. తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్ ప్రెస్ మీట్ పోస్టు పెడతారు. నవంబర్ 17 10:24 వివేక హత్య కేసులో సాక్షులను ఏ విధంగా హతమార్చారో ఇప్పుడు పరకామణిలో ఒక్కొక్కరిని హతమార్చుతున్నారు. విషయం కాదు, వైసీపీ పెద్దల డైరెక్షన్లోనే ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య జరిగింది. నరసింహ యాదవ్, వీళ్ళని ఏమనాలి? మాట్లాడిచ్చినోడిని ఏమనాలి? డీజీపీ గారు దీని మీద కేసు ఉండదా? ఇదేం అవ్వవా కేసులు? మాట్లాడినోడిని కానీ మాట్లాడిచ్చినోడిని కానీ ఇది పోస్ట్ చేసినటువంటి పార్టీ ప్రెసిడెంట్ని కానీ పార్టీ ఓనర్ని కానీ తెల్లజామున ఎత్తుకెళ్ళరా? ఎత్తుకెళ్ళరు. నవంబర్ 17 సాయంత్రం 5:44 తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పోస్టు. తిరుపతి నుంచి సార్ మాట్లాడారు. సార్ ఎవరు? సార్ పేరు కూడా లేదనుకుంటా ఇక్కడ. సిఐ సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ వాళ్ళు ఎందుకు తప్పుడు ప్రచారం చేశారు? ఎవరి ఆదేశంతో ఆత్మహత్య అని ప్రచారం చేశారు? ఒక ప్రశ్నకు సమాధానం సిఐ ఎవరు చంపారో తెలిసిపోతుంది. శాలివాహన సంఘం. ఇంకో శాలివాహన సంఘం ఏమో బాబు సిబిఐకి ఇవ్వమంటారా, మాకు నమ్మకం లేదని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. శాలివాహన సంఘం కర్నూలులో. సాక్షాత్తు వాళ్ళ తమ్ముడు, చనిపోయినటువంటి సతీష్ కుమార్ గారి తమ్ముడు, ఆయనతో పాటు శాలివాహన సంఘం ఈ కేసు సిబిఐ చేత దర్యాప్తు చేయించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద చనిపోయిన సతీష్ కుమార్ గారి కుటుంబానికి నమ్మకం లేదు అనే కదా దాని అర్థం.
కాదా? అర్థం కాదా? ఇది టీవీ5లో ఇది నాయకుడు, తెలుగుదేశం నాయకుడు అంట, పక్కా ప్లాన్తోనే హత్య, జగన్ రెడ్డి హస్తం ఉంది. టీవీ5లో న్యూస్ వేస్తాడు. రెండు రోజుల క్రితం ఇంకోడు టీడీపీ లీడర్ అంటే ఇతను కూడా దొరికిపోతారని హత్య చేశారు టీవీ5లో. మరి ఇంతమంది పాపాత్ములు ఇంత విషం చిమ్ముతుంటే, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతుంటే, రాష్ట్రంలో అరాచకాన్ని లేపటాకి, అరాచకం సృష్టించటానికి ఇంత పెద్ద ఎత్తున బహిరంగ ప్రచారం చేస్తుంటే కేసులు కట్టి పొద్దున్నే 6ంటికి వెళ్ళి తలుపు కొట్టి ఎత్తుకురారా అని అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను ప్రజలను ఒకసారి మీరు ప్రశ్నించమంటున్నాను, రాష్ట్ర ప్రజలందరినీ, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. భోగిలో అంటే తలకాయ గొడ్డలతో రైల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఈనాడు చెప్పినట్టు, రామోజీరావు గారు కొడుకు చెప్పినట్టుగా గొడ్డలితో వెనకాల, తల వెనకాల నరికేస్తే భోగిలో రక్తం ఉండాలి కదా? ఉన్నాయా? రక్తపు మరకలు ఉన్నాయా? రక్తపు మరకలు ఉంటే పొద్దున్నే తిరుపతి చేరినటువంటి, చివరి స్టాప్గా తిరుపతి చేరినటువంటి రైల్వే వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? చేయాలి కదా? ఎందుకు చేయలేదు? లేదు. టికెట్ ఎగ్జామినర్ గారు A1 బోగిలో ఉన్నాయన ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అడగారా? 54 మంది ప్రయాణికులు అన్నారని చెప్పి తెలుగుదేశం మీడియానే ప్రచారం చేసింది. 54 మంది ప్రయాణికుల్లో ఎంతమందిని మీరు విచారించారు? ఎంతమందిని పిలిపించారు? విచారిస్తే ఎందుకు గుట్టుగా విచారించారు? విచిత్రం కాదా? రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారి మీద గొడ్డలతోనో పదునైన ఆయుధాలతోనో దాడి చేసి చంపితే అతను అయ్యోనో అమ్మోనో చచ్చిపోయేప్పుడు ఎలాంటి కేకలు పెడతారో ఆ కేకలు ఏమీ వినపడలేదా ఎవరికి? పక్క బెర్తోళ్ళ కన్నా తెలియాలి కదా? ఎవరికి తెలియలేదా? అదేం ఏసీ కూపే కాదు కదా, తలుపులేసి ఉన్నాయి, ఎవరికి వినపడలేదంటాకి. సెకండ్ ఏసీ కదా ఏమన్నంటే. ఎందుకు ఏ ప్రయాణికులకి వినపడలేదు? ఎంతమంది ప్రయాణికుల్ని అడిగారు? ఎందుకు మీరు చెప్పటం లేదు? ప్రయాణికులను అసలు కనుగొన్నారా మీరు? ప్రజలు అడగాలి కదా మనం.